శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం దీపం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. నిన్న ఒక మాత అడిగారు, గురుగారు, ఈ నిత్య దీపారాధన వల్ల ఏమిటి ఫలితం? ఎవరు చూడు దీపం పెట్టుకోండి. ఏ సమయాల్లో దీపారాధన చేయాలి అని అడిగారు. అయితే సహజంగా దీపం ఏంటంటే, దీపం జ్యోతి పరబ్రహ్మ. మనకు వేదకాలంలో అంటే ఈ దేవతా విగ్రహాలు రాకముందు, లేదా దేవతా స్వరూపాలైనటువంటి ఈ ఫోటోలు లేకముందు అప్పుడు ఉండేవి కావు. ఏ దేవుడి ఫోటో ఉండేది కాదు ఇళ్ళల్లో. విగ్రహాలు ఉండేవి కావు. విగ్రహాలు దేవాలయాల్లో మాత్రమే ఉండేవి. దేవతా విగ్రహాలు దేవాలయాల్లో మాత్రమే ఉండేవి, ఇళ్ళలో ఉండేవి కావు. ఇళ్ళలో ఫోటోలు లేవు అప్పుడు. ఈ ఫోటో ఫ్రేములు కట్టుకొని దేవుడి గూట్లో పెట్టుకునేదేవి ఉండదు. మరి అప్పుడు ఎలా మనం పూజించేది అంటే దీపమే. ఒక దేవుడి గూడు ఏర్పాటు చేసుకొని దాంట్లో దీపం మాత్రమే ఉండేది, ఇంకేమీ ఉండకపోయేది. ఆ దీపాన్నే తన ఇష్టదైవంగా ఆరాధించేవాడు. ఆ దీపానికే షోడశోపచార పూజ, దీపానికే నైవేద్యం, దీపానికే పుష్పం, పత్రం, ఫలం. ఎందుకని అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ. దీపం పాప వినశ్యతి దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే అని మనం సాధారణంగా ఒక శ్లోకాన్ని చెప్పుకుంటాం. అయితే దీనికి ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది. అంటే వేదంలో ఉద్దీప్యస్య జాత వేదోపగ్నం నిర్రుతిర్మమ పశుగుచ్చమక్షమావ జీవనంచ దిశో దిశ. ఈ దీపం ఏమిటంటే వేదంలో సూర్య భగవానుడిగా చెప్పబడింది. సూర్యనారాయణుడు, సూర్యుడే దేవుడు. మనకు అన్ని వేదాల్లో ఎక్కువగా ఒక 6 దేవతల యొక్క స్తుతి ఎక్కువగా కనిపిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అవి సాధారణంగా. బ్రహ్మకు సంబంధించిన స్తుతి కొంచెం తక్కువ. నారాయణుడు, రుద్రుడు. మూలవేదంలో శివశబ్దం కూడా లేదు. రుద్రుడు అంటే శివుడే, నారాయణుడు అంటే విష్ణువు. ఈ ముగ్గురు కాకుండా ఎక్కువ స్తుతి చేసినటువంటి దేవుడు సూర్యభగవానుడు. సూర్యుడి తర్వాత వరుణదేవుడు, వరుణి తర్వాత ఇంద్రుడు, ఇంద్రుడి తర్వాత అక్కడక్కడ మనకు వాయుదేవుడు, పృథివీ. అంటే పృథివీ అంటే భూమాతను కూడా స్తుతించిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మిగతా దేవుళ్ళ కన్నా ఈ 6-7 దేవతల యొక్క స్తుతి ఎక్కువగా ఉంటుంది. కానీ అప్పుడు దేవతా స్వరూపం అంటే దీపమే. వేదకాలంలో తొలి వేదంలో కానీ మలి వేదంలో కానీ ఉద్దీప్యస్య జాతవేదో, జాతవేదుడు అంటే సూర్యభగవానుడు. ఓ సూర్యభగవానుడా, నేను నీ దగ్గరకు వచ్చి ఆరాధించలేను. నీ ప్రతిరూపం ఏమిటంటే దీపం. ఉద్దీప్యస్య, నా జీవితాన్ని ఉద్దీపింపజేయి.
ఓ జాతవేదుడా, అత్యంత ప్రకాశము కలిగినటువంటి ఓ సూర్యభగవానుడా, దేదీప్యమానంగా వెలుగొంది చీకటిని పారద్రోలి వెలుగుని ఇచ్చేటటువంటి ప్రపంచానికి వెలుగునిచ్చే ఓ సూర్యభగవానుడా, నా జీవితాన్ని ఉద్దీపింపజేయి. ఉద్దీప్యస్య జాతవేదో పగ్నం నిర్వృతిర్మమ. నిర్వృతిం పాపములు, నిర్వృతి అంటే పాపం. అపగ్నం తొలగించు, నా పాపాన్ని తొలగించు. నేను చేసే దైనందిన జీవితంలో చేసే అనేక రకాల పాపాలు పొరపాట్లు ఉంటాయి, ఎందుకంటే నేను సామాన్య మానవుణ్ణి. అట్టి పాపాలను తొలగించు ఓ దేవుడా, అపగ్నం తొలగించు. నిర్వృతిర్ మమ మమ, నా యొక్క పాపములను, నా యొక్క పొరపాటును తొలగించి నాకు కావలసినటువంటి కోరికలను తీర్చు. ప్రధానంగా అప్పటి కోరికలు ఏమిటంటే, సాధారణంగా ఏ మానవుడికైనా పశుగుచ్ఛ, పశు సంపదని ఇవ్వు నాకు. అప్పుడు పశు సంపద అంటే ఆవులు, ఎద్దులు, మేకలు, ఇట్లా పశువులు ఎక్కువగా ఉంటే సంపన్నుడు అని పిలిచేవారు. వేదకాలంలో సంపన్నుడు ఎవరయ్యా అంటే, ఓ 10 ఆవులు ఉన్నాయనుకో సంపన్నుడు, ఓ 10 ఎడ్లుంటే సంపన్నుడు, ఓ 100 మేకలుంటే సంపన్నుడు, ఓ 100 గొర్రెలుంటే సంపన్నుడు. పశు సంపద ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళని సంపన్నులని పిలిచేవాడు. పశు సంపదే సంపద. అప్పుడు సంపద అంటే ద్రవ్యం కాదు, ద్రవ్యం లేదు అప్పుడు. ఎవరికి ఎక్కువ ఈ పశువులు ఉన్నాయో వాళ్ళు సంపన్న కుటుంబాలుగా చలామణి అయ్యేవాళ్ళు. అప్పటి రైతులందరూ కూడా సంపన్నులే, వ్యవసాయదారులందరూ కూడా సంపన్న కుటుంబంగా చలామణి అయ్యేవారు. పశుగుచ్ఛ మక్ష్యమావహ, పశువుని నాకు ఇవ్వు, ఆవాహనం చేయి నాకు. జీవనం అంటే ఇక్కడ భోజనం. పశువుల వల్ల నాకు భోజనం లభిస్తుంది. పశు సంపద పెరగడం వల్ల నాకు మంచి భోజనం దొరుకుతుంది. ఈ పశు సంపద అభివృద్ధి చెందాలన్నా నీవే అంటే సూర్యభగవానుడు. నాకు భోజనం కలగాలన్నా నీవే, ఎందుకంటే నీ వల్లనే వర్షం కురుస్తుంది. సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి ఘనీభవించి మళ్ళీ ద్రవీభవించి మేఘాలుగా మారి మళ్ళీ భూమి మీద వర్షంగా కురుస్తుంది. పశువుల్ని ఇచ్చేవాడివి నీవే, భోజనాన్ని ఇచ్చేవాడివి నీవే. దిశో దిశ, భోజనంతో పాటుగా దిశ అంటే గృహం, ఇల్లు కట్టుకోవాలంటే చెక్క కావాలి. ఆ రోజుల్లో చెక్క, ఈ సిమెంట్ కానీ ఇటుకలు కానీ అప్పుడు లేవు, చెక్కతో నిర్మాణం చేసుకునేవారు. కాబట్టి ఈ కలప అంతా కలగాలి అంటే మళ్ళీ నీవే. నేను గృహస్థుడిని కావాలన్నా, నాకు పశు సంపద పెరగాలన్నా, నాకు భోజనం దొరకాలన్నా స్వామి నీవే. నీ దగ్గరికి ఆకాశంలోకి వచ్చి నేను ఆరాధించలేను, నీకు ప్రతిరూపకంగా నేను ఈ దీపాన్ని పెడుతున్నాను స్వామి. ఉద్దీప్యస్య జాతవేదో పగ్నం నిర్వృతిర్మమ, పశుగుచ్ఛ మక్ష్యమావహ, జీవనంచ దిశో దిశ. ఈ మూడు కోరికలు తీర్చు స్వామి. దీనికోసమే నేను జీవిస్తున్నాను. నాకు భోజనం కావాలి అంటే ఆహారం కావాలి, పశు సంపద కావాలి, తర్వాత ఒక గృహం కావాలి, నేను నివాసయోగ్యమైనటువంటి గృహం కావాలి. అందుకే గృహయోగం ఉన్న వాళ్ళకి సూర్యభగవాను యొక్క రవి బలం ఉండాలంటారు. అంటే చాలామంది ఆస్ట్రాలజిస్ట్ ఏం చేస్తారంటే, నీకు బృహస్పతి బలం లేదు, నువ్వు ఇల్లు కట్టుకోలేవంటారు. కానీ కాదండి, మనం ఇల్లు కట్టుకోవాలని బలం కావాలంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ రవి బలం ఉండాలి. రవి అంటే సూర్యుడి యొక్క బలం వల్ల మాత్రమే గృహయోగం లభిస్తుంది. బృహస్పతి వేరు,
ఆయన జ్ఞానకారకుడు, ఆయన వ్యాపారకారకుడు, ఆయన విద్యాకారకుడు, వివాహకారకుడు, అవన్నీ ఉన్నాయి. కానీ గృహయోగం కలగాలంటే మాత్రం సూర్యభగవాను యొక్క బలం ఉండాలి. కాబట్టి మనకు వేదంలోనే చెప్పబడింది అది. ఆ రోజుల్లో ఏమిటంటే మూలదైవము అంటే దీపంలో తన ఇష్ట దైవాన్ని చూసేవాడు. శివుడికైనా దీపమే, విష్ణువుకైనా దీపమే, సూర్యుడికైనా దీపమే, అమ్మవారికైనా దీపమే, ఏ దేవతలకైనా దీపమే దేవత. కాబట్టి దీపారాధనకు చాలా ప్రాశస్త్యాన్ని కల్పించబడింది వేదంలో. నిత్య దీపారాధన ఉన్నవాడు ఏ పూజ చేయనవసరం లేదు. ప్రత్యేకంగా రోజు స్నానాధికాలు ముగియగానే ఒక దీపం అంతే. సర్వదేవతా స్వరూపము దీపం. ఈ దేవుడు ఆ దేవుడు అని కాదు. కాకపోతే ఆ దీపం పెట్టేసి మనం ఎవరినైతే స్మరిస్తామో ఒక్కసారి స్మరించాలి. మనం శివభక్తులమైతే ఓం నమ శివాయ దీపానికి నమస్కారం చేసి ఓం నమ శివాయ. విష్ణు భక్తులమైతే ఓం నమో నారాయణాయ. అమ్మవారి భక్తులమైతే శ్రీమాత్రే నమః అంతే. ఏ దేవతకైనా కూడా దీపారాధనే ప్రాముఖ్యం. దీపమే సర్వదేవతా స్వరూపం. దీపం జ్యోతి పరబ్రహ్మ. ఈ విశ్వంలో కనిపించినటువంటి ఏదైనా ఒక శక్తి ఉన్నట్టయితే దాన్ని పరబ్రహ్మ అని పిలుస్తారు. ఆ పరబ్రహ్మ యొక్క రూపమే దీపం. తర్వాత ఏ ఏ సమయాల్లో పెట్టాలి దీపం అన్నారు. ప్రాతకాలం సంధ్యాదీపం నమోస్తుతే, సాయం దీపం నమోస్తుతే. ఉదయము సాయంత్రం పెట్టుకుంటే మంచిది. ఉదయం అయితే తప్పకుండా దీపారాధన చేసిన తర్వాతనే మిగతా కార్యకలాపాలు, దైనందిన కార్యకలాపాలు చేసుకుంటే చాలా మంచిది, శ్రేష్టమైనది. తర్వాత అశుచిలో కూడా దీపారాధన చేయవచ్చు. దీపానికి అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఏదో సంవత్సర సూతకం అంటారు కదా, సంవత్సరం మొత్తం కూడా కొంతమంది దీపారాధన ఆపేస్తారు. కానీ అట్లా ఆపవలసిన అవసరం లేదు. దీపానికి సూతకం లేదు. ఇంకా విశేషం ఏంటంటే చనిపోయిన తర్వాత 11 రోజులు కూడా దీపారాధన చేయవచ్చు. అశుచి లేని ఏకైక స్వరూపము దీపం. దానికి ఏ మైల లేదు దీపానికి. చనిపోయిన రోజే పెడతాం. ఆ తర్వాత 11 రోజులు కూడా ఉత్తర కర్మలు అయ్యే వరకు కూడా దీపారాధన చేయవచ్చు ఇంట్లో. కాకపోతే కొంచెం విషాదంలో ఉంటాం కాబట్టి ఎవరైనా ఆడపడుచులతో కానీ ఇంకా ఎవరైనా సగోత్రికులు కాకుండా ఇంకా ఎవరైనా విగోత్రికులు ఎవరైనా ఉంటే వారితో పెట్టేయటం. కానీ దీపారాధన ఆగే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రతిరోజు కూడా దీపారాధన చేయడం వల్ల ఉద్దీపింపబడుతుంది, చీకట్లు తొలగిపోతాయి, జ్ఞానం లభిస్తుంది, పశు సంపద, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, గృహ నిర్మాణం అభివృద్ధి చెందుతుంది, తర్వాత భోజనం దొరుకుతుంది. ఇదే, ఇంతకన్నా ఆరాధన ఏదీ లేదు. ప్రత్యేకమైన ఆరాధన అంటూ ఏదీ లేదు. మన ఇష్టదైవాన్ని ప్రార్థించడం, దీపం పెట్టేయడం, అవసరమైతే ఆ దీపానికి షోడశోపచార పూజ, ఒక పువ్వు పెట్టడం, ఏదో అక్షంతలు వేయటం, ఏదో నైవేద్యం పెట్టేయటం, అది మన ఇష్టం. అది ప్రాంతీయ ఆచారాన్ని అనుసరించి. కాబట్టి అలా నిత్య దీపారాధన వల్ల పూర్తి యశస్సు కలుగుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానాన్ని సంపాదించగలుగుతాము, పశు సంపద పెరుగుతుంది. ముఖ్యంగా ఆవులు అప్పుడు లక్ష్మీప్రదము. సంపన్నుడు అంటే ఆవులు ఎక్కువ ఎవరికి ఉంటే, ఎద్దులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని పశు సంపద కలవాడు, సంపన్నుడు అని పిలిచేవారు. కాబట్టి ఒక్క ఆవునైనా మనం పెంచుకోగలిగితే అది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. ఇప్పుడు మనకు వనపర్తి టౌన్లో విశ్వక్సేన గోశాల అని చెప్పేసి ఒకటి ఉంది. సౌమిత్రి రామాచార్య మహాస్వామి ఆయన ఒక 400 గోవుల్ని, ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఒక 400 గోవుల్ని ఆయన పోషిస్తున్నాడు గత 20 సంవత్సరాల నుంచి. ఆయన జీవితం అంతా పశుపోషణే, ఆవుల్ని పోషించటం. ఇంకా ఆయనకున్న ఆస్తి మొత్తం కూడా దాంట్లోనే పెట్టేశాడు. ఎవరికైనా ఆవులు ఇబ్బందిగా ఉంటే చెప్పండి, మనం ఆ గోశాలకు పంపించవచ్చు. ఎక్కడ ఆవులున్నా కానీ, రాష్ట్రంలో ఎక్కడ ఆవులున్నా కానీ తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి పోషిస్తాడు దాన్ని.
ఒకసారి గూగుల్‌లో కొట్టినా గానీ విశ్వక్సేన గోశాల, వనపర్తి అని కొట్టండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది. ఆవులు ఎవరికైనా అంటే ఇబ్బందిగా ఉన్నట్టయితే గ్రామాల్లో తీసుకెళ్తారు, పోషిస్తారు. వారికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు గూగుల్‌లో ఉంటుంది. అనేక సందర్భాల్లో టీవీలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. కాబట్టి ఒక 400 గోవుల్ని పోషిస్తూ 20 సంవత్సరాలుగా పశు పోషణలోనే ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి ఒక్క ఆవును మనం పెంచుదాం. సాధ్యమైతే పెంచుదాం. అయితే రైతులకు ఆ అవకాశం ఉంటుంది ఎక్కువగా. కాబట్టి వాళ్ళందరినీ ప్రాధేయపడేది ఏంటంటే ఒక్క ఆవుని పెంచండి. గృహలక్ష్మి దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆ ఇల్లు. ఎటువంటి అసౌకర్యము ఉండదు. ఒక్క దీపం, ఒక్క ఆవు. స్వస్తి ప్రజాభ్య.